వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను చిత్ర. బులెటిన్లో ముందుగా హెడ్లైన్ చూద్దాం. అట్టహాసంగా సింగంరెడ్డి సుందర్ రాజ్ యాదవ్ ప్రమాణ స్వీకారం. హాజరైన మంత్రులు, ఎమ్మెల్యేలు. తెలంగాణ రైతులు పండించిన 2 పంటలు బేషరతుగా కొనాలి. లేని పక్షంలో రైతుల ఆగ్రహానికి గురికాక తప్పదు. గిరిజనులకు దామాషా ప్రకారం రిజర్వేషన్ కల్పించాలి. మండిపడ్డ మాజీ మంత్రి రవీంద్ర నాయక్. అనుబంధ పోషకాహార అవగాహన సదస్సు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా హాజరైన జిల్లా కలెక్టర్. ఖమ్మం జిల్లాలో ఎద్దుల బండ లాగుడు పోటీలు ప్రారంభించిన మంత్రి పువ్వాడ అజయ్. ఇక డీటెయిల్స్ చూస్తే, తెలంగాణ రాష్ట్రంలోని రైతులు పండించిన వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ధోరణిని వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ చేపట్టిన ధర్నాలో భాగంగా నిర్మల్ జిల్లా మున్సిపాలిటీ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. దేవాదాయ శాఖ మంత్రి అల్లోల్లా మాట్లాడుతూ, కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తెలంగాణ వరి రైతుల పట్ల పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందని అన్నారు. పంజాబ్లో రైతులు పండించిన 2 పంటలను కొనుగోలు చేసినట్లే తెలంగాణ రైతులు పండించిన 2 పంటలను సైతం బేషరతుగా కొనాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ప్రధానమంత్రి మోదీ రాష్ట్రంలోని రైతుల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. బాబు నువ్వు రాక మధ్యలో రాకు. రైతులు ఆ యొక్క వరిధాన్యంతో మాకు పూలదండ చేసినారు. ఇవన్నీ కూడా మేము స్వీకరించినాము. నిజంగా కూడా వాస్తవంగా రైతులు దయనీయ పరిస్థితుల్లో ఉన్నారు. ఎంతో మంది మరి మేము చెప్పిన మాట విని చాలా మంది నాట్లు వేసుకుని చేయలేదు, పంట వేయలేదు. వాళ్ళు పాపము ఇవాళ అందరూ కూడా మాకు బాగా పంట పండించే అవకాశం కోల్పోయినామని చెప్పి చెప్పడం కూడా జరుగుతుంది. రమణాక అవి మీద గిట్లాను అవి అడ్డం వస్తున్నాయి. కాకా నీ రైట్ జరుగు. ఇటు గోల్ అంటాం వస్తుంది, గోల్ అంటాం వస్తుంది. మన గౌరవ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా మరి మొన్నటి నుంచి నిరసన కార్యక్రమాలు, వరి ధాన్యం కొనాలి కేంద్ర ప్రభుత్వం అని చెప్పి నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మరి నిన్నటి వరకు నేషనల్ హైవే దిగ్బంధం చేసే కార్యక్రమం సక్సెస్ఫుల్గా జరిగింది. ఇవాళ జిల్లా కేంద్రంలో మరి ఇక్కడ సమావేశము చేసి నిరసన కార్యక్రమం ఇవాళ జరుగుతుంది. ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గౌరవ శాసనసభ్యులు, ముదూరు శాసనసభ్యులు విఠల్ రెడ్డి గారు, ఖానాపూర్ శాసనసభ్యురాలు గౌరవనీయురాలు శ్రీమతి రేఖా శ్యామ్ నాయక్ గారు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి కె విజయలక్ష్మి రామకిషన్ రెడ్డి గారు, ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా మరి ఏదైతే మనము నిన్నటి వరకు జరిగిన కార్యక్రమాలు, ఇవాళ నిరసన, రేపు ప్రతి ఇల్లు పైన టీఆర్ఎస్ పార్టీ రైతు బంధు 1983లో గిరిజనులకు కేంద్రానికి సంబంధం లేకుండా 4 నుండి 6% పెంచిన జీవో విడుదల చేసిన ఘనత టీడీపీ ప్రభుత్వానిదేనని మాజీ మంత్రి రవీంద్ర నాయక్ అన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక గిరిజనులకు దామాషా ప్రకారం రిజర్వేషన్ కల్పిస్తానని మాయమాటలు చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ గద్దెనెక్కినాక మాట మార్చారని ఆయన ధ్వజమెత్తారు. రిజర్వేషన్ ఇచ్చే జీవో తమ చేతిలో లేదని
కేంద్రంపై దుమ్మెత్తి పోస్తున్న కేసీఆర్ రాజ్యాధికారం చేతిలో ఉందని తన ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. దేవరకొండ నుండి గన్ పార్క్ వరకు గిరిజన సంఘాలు చేపట్టిన పాదయాత్ర ఇబ్రహీంపట్నం చేరుకుంది. ఈ నెల 9వ తేదీ రోజున గన్ పార్క్ దగ్గర భారీ బహిరంగ సభ ఉంటుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రం సాధించుకొని 8 సంవత్సరాలు అయిపోయింది. ఈ 8 సంవత్సరాలలో ముఖ్యంగా సమాజంలో అత్యధికంగా వెనుకబడినటువంటి గిరిజన రిజర్వేషన్ల పెంపు విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాత్సారం చేసి విభజన చట్టాన్ని కూడా ఖాతరు చేయకుండా 2 సంవత్సరాలలోనే పూర్తి చేయవలసిన రిజర్వేషన్లు అవి ఇవ్వకుండా 2017లో అసెంబ్లీ యందు బిల్లు పెట్టి బీసీ ఈ గ్రూప్కు 12% రిజర్వేషన్లు ఇవ్వాలని, గిరిజనులకు రావాల్సినటువంటి రిజర్వేషన్లు ఇవ్వకుండా కేసీఆర్ ప్రభుత్వం తాత్సారం చేసింది. దానికి నిరసనగా 3వ తేదీ నుంచి దేవరకొండ నుండి గిరిజన రిజర్వేషన్ పెంపుకు గిరిజన పాదయాత్ర మహాపాదయాత్రను మరి అశోక్ రాథోడ్ గారు, వెంకట బంజారా గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం, ఇందల్ గారి నాయకత్వంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి ఈరోజు ఇబ్రహీంపట్నం చేరుకున్న సందర్భంగా ఇప్పుడు కేసీఆర్ గారు ప్రతి విషయంలోనే డబుల్ స్టాండర్డ్స్ అంటే 2 విధాలుగా మాట్లాడి ప్రతి సమస్యను జటిలం చేసి మరి కులాలలో వర్గాలలో విభేదాలు సృష్టించి ఈరోజు మరి గిరిజనులకి అదే రకంగా బీసీ ఈ గ్రూప్కి చెందినటువంటి మరి 12% రిజర్వేషన్ని క్లబ్ చేసి గిరిజనుల ఏడ చాలా ద్రోహం చేసి గిరిజనులను వంచినారు. సో ఈ సందర్భంగా నేను చెప్పేది ఏమంటే ఈ సమస్య గిరిజనుల రిజర్వేషన్ పెంపు సమస్య రాజ్యాంగంలోని 16(4) ప్రకారం ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆ రాష్ట్ర ప్రభుత్వంలోనే గిరిజన జనాభా ప్రకారం రిజర్వేషన్లు పెంచుకోవచ్చును. 1986లో ఇదే కేసీఆర్ అనే అతను టీడీపీ పార్టీలో ఉన్నప్పుడు కూడా ఎన్టీ రామారావు గారు 4 నుంచి 6% పెంచినారు. అదేవిధంగా ఈరోజు 6% నుండి 10% పెంచవలసినటువంటి రిజర్వేషన్లను గిరిజనులకు మోసం చేసి గిరిజనులకు అన్ని అవకాశాలు అంటే మెడికల్ సీట్లు, ఇంజనీరింగ్ సీట్లు, ఉద్యోగాలు, బడ్జెట్ మొదలగు అనేక విషయాలలో మోసం చేసి ఈరోజు కేంద్రం చేయడం లేదని అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి బిల్లు అక్కడికి పంపించినారు. అయితే బీసీ ఈ గ్రూప్కి రాజ్యాంగంలో అవకాశం లేదు అన్లెస్ అమెండ్మెంట్ చేస్తే తప్ప. కాబట్టి కావాలని దురుద్దేశంతో ఈ యొక్క బీసీ ఈ గ్రూపు 12% తెలంగాణ రైతులు పండించిన వరి ధాన్యం కొనుగోలులో కేంద్రం అవలంబిస్తున్న మొండి వైఖరికి నిరసనగా వరంగల్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఆరూరి రమేష్ అధ్యక్షతన అజం జాహీ మిల్ గ్రౌండ్లో రైతులు నిరసన నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఇచ్చేశారు. రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరిని ఖండిస్తూ యాసంగి వడ్లను కేంద్ర ప్రభుత్వం గింజను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, రాష్ట్ర చైర్మన్లు, మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు, వరంగల్ అర్బన్ కో ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్ రావు, తెరాస రాష్ట్ర నాయకులు రాజనాల శ్రీహరి పాల్గొన్నారు. ఒక పిలుపునిస్తే మరి 4వ తారీఖు కార్యక్రమాన్ని విజయవంతం చేసుకొని మరి ఈరోజు మనం జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున దీక్ష కార్యక్రమాన్ని చేపట్టాం. రేపు ప్రతి గ్రామంలో ప్రతి ఇంటి పైన నల్లా జెండా ఎగరవేసే కార్యక్రమంతో పాటు కేంద్ర ప్రభుత్వ శవ యాత్ర చేసే కార్యక్రమం కూడా మనం పిలుపునిచ్చి ఉన్నాం. మరి దయచేసి మా పార్టీ శ్రేణులు ఇంకా చాలా మంది ఆందీవేలో ఉన్నారు, సమయం కొంచెం పడుతుంది. మరి మన జిల్లా మంత్రి గారు 6 జిల్లాలకు హాజరు కావాలి. అందుకనే మొదటిగా మరి వరంగల్ జిల్లా రైతులైనా పార్టీ శ్రేణులైనా చక్కటి క్రమశిక్షణ గల కార్యకర్తలు టైంకు వస్తారని ముందుగా వరంగల్ ఎంచుకున్నందుకు మా మంత్రి గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి సమయం లేదు తమ్మి, నేను మాట్లాడి వెళ్తా అంటున్నాడు. దయచేసి మరి అన్యదా మీరు ఎవరు భావించకూడదు. ముందుగా మన మంత్రి వర్యులు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న
నాయకులు, మన వరంగల్ ముద్దు బిడ్డ కార్యకర్త కోసం, కార్యకర్తలు కంటికి రెప్పలాగా కాపాడుకోవడం కోసం మరి అనేక కార్యక్రమాలు మనం కళ్ళ ముందు చూసాం. ఈరోజు వారి నియోజకవర్గ అభివృద్ధితో పాటు పూర్వ వరంగల్ జిల్లాలో అన్ని నియోజకవర్గాల అభివృద్ధి చెందే విధంగా ఈ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా మరి చక్కటి పేరు తెచ్చుకుంటున్న పరిస్థితి మనందరికీ గర్వకారణం. మరి ఈ దీక్ష కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌరవ మంత్రివర్యులు పెద్దలు దయాకర్ రావు గారిని మాట్లాడవలసిందిగా గారు ఒక పిలుపునిస్తే మరి 4వ తారీఖు కార్యక్రమాన్ని విజయవంతం చేసుకొని మరి ఈరోజు మనం జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున దీక్ష కార్యక్రమాన్ని చేపట్టాం. రేపు ప్రతి గ్రామంలో ప్రతి ఇంటి పైన నల్లా జెండా ఎగరవేసే కార్యక్రమంతో పాటు కేంద్ర ప్రభుత్వ సేవ యాత్ర చేసే కార్యక్రమం కూడా మనం పిలుపునిచ్చి ఉన్నాం. మరి దయచేసి మా పార్టీ శ్రేణులు ఇంకా చాలా మంది ఆంది వేళ ఉన్నారు, సమయం కొంచెం పడుతుంది. మరి మన జిల్లా మంత్రి గారు 6 జిల్లాలకు హాజరు కావాలి. అందుకనే మొదటిగా మరి వరంగల్ జిల్లా రైతులైనా పార్టీ శ్రేణులైనా చక్కటి క్రమశిక్షణ గల కార్యకర్తలు టైంకు వస్తారని ముందుగా వరంగల్ ఎంచుకున్నందుకు మా మంత్రి గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి సమయం లేతమ్మి నేను మాట్లాడి వెళ్తాను. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ మరియు మహిళా శిశు సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండల కేంద్రంలోని రైతు వేదికలో పర్యవేక్షణతో కూడిన అనుబంధ పోషకాహారపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు జిల్లా కలెక్టర్ హాజరయ్యారు. ముందుగా మండల కేంద్రంలోని లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ రిజ్వాన్ బాషా, శిశు సంక్షేమ జిల్లా అధికారి మిల్కా, జిల్లా అదనపు వైద్యాధికారి సాధన, ఉద్యానవన శాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి, తహసీల్దార్ ఇమ్రాన్ ఖాన్, ఎంపీడీఓ రమాకాంత్, జెడ్పీటీసీ గణేష్ రెడ్డి, ఎంపీటీసీలు, అంగన్వాడీలు, ఆశాలు, ఏఎన్ఎంలు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. అన్న ఉద్దేశంతో మనము ప్రతి అంగన్వాడీ సెంటర్లో 2015 జనవరి 1 తేదీ నుండి ఒక పూర్తి స్థాయి భోజనం అంటే అన్నము, పప్పు, హెల్త్ పారామీటర్స్ ఒకటి, మళ్ళీ మన ఐసిడిఎస్కి సంబంధించి న్యూట్రిషన్ పారామీటర్స్ మీద వాళ్ళొక కూడా లో పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్గా మనకి గుర్తించబడ్డాయి. మన ఆహారాన్ని ఇచ్చే బట్టి కూడా మనం దాంట్లో కొంచెము మెరుగుపరుచుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఈ కేటగిరీలో ఉన్న పిల్లల్ని ఐ హోప్ దట్ నెక్స్ట్ మీటింగ్ మీతో నెక్స్ట్ టైం కలుస్తున్నప్పుడు మన గ్రామాల్లో ఉన్న శామ్ మ్యామ్ పిల్లలు నంబర్స్ కూడా ఆల్మోస్ట్ 0 వరకు తీసుకువస్తాము. తర్వాత మన అనీమియా ప్రాబ్లం కూడా మీ మండల్ నుంచి వచ్చిన అనీమియా కేసెస్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ కేసెస్ అవి అన్నీ కూడా తగ్గుతాయి. అండ్ జనరల్గా ఎప్పుడో నుంచి ఇవన్నీ ఉన్న సమస్యలు ఈ సంవత్సరం మళ్ళీ ఒక ఫ్రెష్ స్టార్ట్, ఫ్రెష్ ఎనర్జీతో మనం ట్యాకిల్ చేస్తే ఐఎమ్ షూర్ మనం అందరూ కలిసి ఇవి ట్విన్ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేస్తాం. సో నా తరఫున అందరికీ థ్యాంక్స్. అండ్ ఐ హోప్ మళ్ళీ 2022 సంవత్సరంలో ఇవి 2 పెద్ద సమస్యలు మన జిల్లాలో ఖచ్చితంగా సాల్వ్ చేస్తామని అందరూ ప్రతిజ్ఞ తీసుకుంటాం. థ్యాంక్ యూ. కోరుట్ల నియోజకవర్గం ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని రాజేశ్వరరావుపేట ఎస్ఆర్ఎస్పీ వరద కాలువలో గుర్తు తెలియని పాప మృతదేహం లభించింది. చిన్నారి వయస్సు 12 నెలల నుండి 18 నెలల వరకు ఉంటుంది. మృతదేహం నీలం రంగు చొక్కా, ఎర్ర రంగు చెడ్డీ ఉంది. చేతులకు ఆకుపచ్చ గాజులు, కాళ్లకు రాగి కడియాలున్నాయి. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఉమాసాగర్ తెలిపారు. యాసంగి వడ్లు కొనాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ శ్రేణులు, రైతులు జనగామ జిల్లా కేంద్రంలో భారీ ఎత్తున ధర్నా నిర్వహించారు. గంటల తరబడి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేంద్రం దిగివచ్చి వడ్లు కొనే వరకు ఉద్యమాన్ని ఆపేది లేదని నినదించారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, జెడ్పీ చైర్మన్ పాగల సంపత్ రెడ్డి, జనగామ ఎమ్మెల్యే యాదగిరి రెడ్డి,
స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే రాజయ్య, ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఇది కలియుగానికి వింత. భారతదేశం ప్రపంచ దేశాలు ఇలా ఎట్లా సాధ్యమైందని చెప్పి మనం చూసినాయి. ఇంజనీరింగ్ వ్యవస్థ సృష్టికర్తగా ఇంజనీరింగ్ వ్యవస్థకే ఇంజనీరింగ్ చీఫ్ గా వ్యవహరించింది. తనే సృష్టికర్తగా ఇలా నేను తిరిగి పాలిస్తే ప్రపంచం మళ్ళీ చూసింది. అటువంటి మహానీయుడు, అటువంటి మేధస్సు గల ఆ శక్తితోటి ఇలా మోడీ పెట్టుకున్నాడు. బతుకుతా నిన్న మనకి తెలంగాణలో అంటుకోబోయింది. ఏమైంది తెలంగాణ అంటుకోబోయింది. తర్వాత అక్కడెక్కడ మా నర్మల్లో కూడా అంటుకోబోయింది. ఎక్కడ పోయిన వాళ్ళు కేసీఆర్ అంటుకొని ఉంటారా? కేసీఆర్ అంటుకుంటే ఏమైంది ఐక్య అవుతుంది. తెలంగాణ ఐక్య అవుతుంది. ఇలా ముఖ్యమంత్రి గారు అంటే మాకు చేసుకుందని మోడీ అంటాడు కదా, స్వయంగా ప్రధాని అంటాడు కదా అని చెప్పి అప్పీల్ చేసే ప్రయత్నం చేస్తే ఆ 20 సెంట్స్ ఏమన్నా చూసారు కదా, విన్నారు కదా. మీరు పడ్డ వెయ్యి గట్టిగా అంటే ముఖ్యమంత్రి గారు మేము కొనిపిస్తాం, మేము కొంటాం అని చెప్పి ఆయన కిషన్ రెడ్డి గారు స్వయంగా పలికిండు. గోయల్ గారు ఎవరెవరో కూడా విన్నారు. మెదడు లేని వారు మాట్లాడతారు, గట్టిగా తెలియలేని వాళ్ళు మాట్లాడతారు. ఏం చెప్పాలి తెలియలేని వాళ్ళకి. ఇవాళ మీ బండి సంజయ్ తెలియని లేనివాడా, మీ కిషన్ రెడ్డి తెలియలేని వాళ్ళ మా కష్టం తెలుసుకొని 3-6 ఏళ్ళు కష్టపడి మాటలు చెప్తారు. ఎప్పుడు విన్నామా? రా రైసు ఉడకబెట్టే బియ్యం విన్నామా? రా రైసు కోరేసి విన్నామా? మా ఒడ్లు కొంటే సీరియసాగా ఉందరి ఖబర్దార్ మోడీ. ఆనాడు ఫిజికల్ మంత్రులు బయలుదేరి యావత్ భారతదేశాన్ని ఒప్పి తెలంగాణ తెచ్చుకున్నాం. ఇలా 4 కోట్ల మంది ఒక్కడే ఉన్నారు. తయారైన నడుము బిగించి ఉన్నారు. మా ఒళ్ళు కొనకపోతే ఇడిచి పెట్టమని చెప్పి బయలుదేరి ఇప్పటికే అన్ని రాష్ట్రాలు ఈ రాష్ట్ర దక్షతను, ఈ రాష్ట్ర ప్రగతిని, ఈ రాష్ట్ర పరిపాలన దక్షతను మళ్ళీ చూసి పొందుపుచ్చుకోవడం ప్రయత్నం చేస్తున్నాయి. కానీ అన్ని రంగం లోపల కేంద్రాన్ని ఏం చేయాలి, ఏం చేయాలి? ఇవాళ జనగాం జిల్లాకు నేను నీళ్లు ఇచ్చాను, కరెంటు 24 గంటల కరెంట్ ఇచ్చాను, రైతు బంధు ఇచ్చాను. ఇవాళ 100 రూపాయలల్లా యాసింగ్ తప్ప ఏది పండలేదు. వాళ్ళని యాసింగ్ వస్తుంటే బాధపడతారని కేసీఆర్ గారే మనస్ఫూర్తిగా చెప్పాడు. యాసింగ్ కొని అమ్మి ఒడ్లు పండించిన తర్వాత 1200కే కింట ఒడ్లు అమ్ముతే ఎంత నష్టపోతారో ఆ బాధతోటి ఒడ్లు వేయొద్దు. తెలంగాణ రాష్ట్రంలో పండిన ప్రతి గింజను కేంద్ర ప్రభుత్వం కొనేదాకా వదలబోమని, వరి ధాన్యం కొనకపోతే మరో పోరాటానికి సిద్ధమని రామగుండం ఎమ్మెల్యే టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో రైతు నిరసన దీక్షను చేపట్టారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొప్పుల ఈశ్వర్, రామగుండం ఎమ్మెల్యే, జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు కోరుకంటి చందర్, జిల్లా జెడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్, పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, ఎమ్మెల్సీ భానుప్రసాదరావు, పోలీస్ హౌసింగ్ చైర్మన్ కోలేటి దామోదర్ పాల్గొన్నారు. రైతేర్చిన రాజ్యము ఉండదు. ప్రభుత్వం ఒకవైపు చూసి ఇంత మంచిగా అనతి కాలంలోనే ఈ రోజు ప్రాజెక్టు కట్టి కరెంటు ఉచితంగా ఇచ్చి అనతి కాలంలో ఎరువులు సరఫరా చేసి రైతులను ఈ రోజు కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. దాంట్లో భాగంగానే ఈ రోజు రైతులకు వడ్లు కొనమనే ఒక శిస్తు పెట్టి ఈ రోజు ముందుకు పోతున్న ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చి స్వయం పరిపాలన ఏ విధంగా మన కలవకుండా చంద్రశేఖర్ రావు గారు రైతు ఈ యొక్క వారం 10 రోజుల లోపల ఆరుగాలం కష్టపడి పండించినటువంటి పంట చేతికొచ్చే దశలో ఈ పంటను ఎక్కడికి తీసుకెళ్ళుడు, ఎక్కడ అమ్ముడు అనేటువంటి సందేశంతో మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇచ్చినటువంటి పిలుపు. వరంగల్ కాకతీయ నగర అభివృద్ధి సంస్థ చైర్మన్ గా సింగంరెడ్డి సుందర్ రాజ్ యాదవ్ ప్రమాణ స్వీకారం అట్టహాసంగా జరిగింది. ముఖ్య అతిథిగా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మాట్లాడుతూ సుందర్ రాజ్ కష్టానికి ఫలితం దక్కిందని, సుందర్ రాజ్ తెరాస పార్టీకి ఉద్యమానికి ఎనలేని సేవ చేశారని అన్నారు. ప్రభుత్వ చీఫ్ విప్ దాస్య వినయ్ భాస్కర్, మాజీ ఉప ముఖ్యమంత్రి ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, మేయర్ గుండు సుధారాణి, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, డీసీసీబీ చైర్మన్ మర్నేని రవీందర్రావు, రైతు విమోచన కమిటీ చైర్మన్ నాగూర్ల వెంకన్న, ఆగ్రోస్ మాజీ చైర్మన్ లింగంపల్లి కిషన్ రావు, రోడ్లు భవనాల కార్పొరేషన్ సంస్థ చైర్మన్ మెట్టు శ్రీనివాస్, హన్మకొండ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు కూడా, వైస్ చైర్మన్ ప్రవీణ్, స్థానిక కార్పొరేటర్లు, తెరాస నాయకులు హాజరై కూడా చైర్మన్ సుదర్శన్ రాజ్ను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. మరి పెద్దలు కడియం శ్రీహరి గారు కూడా ఈ సందర్భంగా తెలుస్తున్నాయి. ఆయన చైర్మన్ గా పనిచేశారు, చాలా సమర్థవంతంగా పనిచేశారు, ఆనెస్ట్ గా పనిచేసి ఒక మంచి పేరు తీసుకొచ్చారు. ఆ రోజు 81-82లో ఈ కూడా ఆ రోజు మొదలు పెట్టారు కాంగ్రెస్ పీరియడ్లో. అప్పుడు రంగారావు గారు అది పనిచేశారు, ఆయన కూడా మంచిగా పనిచేశారు. మళ్ళీ రంగారావు గారి తర్వాత అది కడియం శ్రీహరి గారికి అవకాశం వచ్చింది. కడియం శ్రీహరి గారు చాలా రోజులు పనిచేశారు, చాలా సమర్థవంతంగా పనిచేశారు. మీరు కూడా ఒక మంచి కుటుంబం నుంచి వచ్చారు. సంగారెడ్డి సత్యనారాయణ, ముచ్చల సత్యనారాయణ గారు వీరంతా కలిసి పనిచేసిన 83లో ఆయన ఆనెస్ట్గా పనిచేసి ఒక మంచి పేరు సంపాదించుకున్నాడు. మరి అసలు కుటుంబంలో పుట్టిన మీరు తప్పకుండా మంచి పేరు తీసుకొస్తారనే నమ్మకం పార్టీకి ఉన్నది, కేటీఆర్ గారికి ఉన్నది, సీఎం గారికి ఉన్నారు. మీకు అనుభవజ్ఞులను కూడా దీంట్లో కమిటీల నెంబర్లు మేమందరం కూర్చొని వేస్తాం. దీనికి ఇంకా సక్సెస్ చేయాలి. వరంగల్ ఇలా హైదరాబాద్ తర్వాత వరంగలే. వరంగల్ ఈ కూడా అంటే ఒక మంచి పేరున్నది. భారతదేశంలో నాకున్న పరిజ్ఞాన ప్రకారం ఒక 5 ఉన్నాయి. 5లో మన వరంగల్ జిల్లా కూడా ఒకటి. ఇండియాలో నెంబర్ల 5 మన వరంగల్ కూడా ఒకటి. దీన్ని ఆదాయం పెంచాలి, డెవలప్మెంట్ చేయాలి. ఆదాయం పెంచాలంటే కూడా నుంచి ఏది కొన్నా కూడా ఆ ప్రాపర్టీ విలువ పెరుగుతుంది, అది మీకు తెలుసు. యాదవరెడ్డి గారు కూడా మంచిగా చేశాడు. యాదవరెడ్డి గారు కూడా విలీన గ్రామాల్లో కూడా చాలా బాగా చేశాడు. ధర్మారెడ్డి గారు వేదిక మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాడు. యాదవరెడ్డి గారు కూడా ఆ విలీన గ్రామాలను కానీ మరి కొంత డెవలప్మెంట్ లోపల కూడా వారు బాగా చేశారు. మీరు కూడా ఇప్పుడు ప్రభుత్వం మొన్ననే మీరు కూర్చొని సబ్ కమిటీల కొన్ని ల్యాండ్స్, గవర్నమెంట్కి సంబంధించిన ల్యాండ్స్ అన్ని కూడా టేకప్ చేసి, అవసరమైతే ప్రైవేట్ వాళ్ళకి కూడా టేకప్ చేసి కూడా డెవలప్మెంట్ చేసేందుకు కొన్ని కమిటీల నేను నెంబర్ ఉన్నా. మీకు కూడా కొన్ని సూచనలు, సలహాలు ఇస్తా. తప్పకుండా దీన్ని సక్సెస్ఫుల్గా చేయాలని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, మాకు చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఖమ్మం జిల్లా కూసుమంచి మండల జీల చెరువులో శ్రీరామనవమి సందర్భంగా ఏర్పాటు చేసిన జాతీయ స్థాయి ఎద్దుల బండ లాగు పోటీలను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు. పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, ఎమ్మెల్సీ తాత మధుసూదన్, జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమలరాజు, వివిధ గ్రామాల రైతులు, వివిధ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఓకే సార్, పక్కన సార్ పక్కన పక్కన భయ్యా. ఓకే సార్, థ్యాంక్ యూ. ఎన్నో కార్యక్రమాలు కూడా ఇంటర్ సేకరణ వారి యొక్క ఆహ్వానం మేరకు వికారాబాద్ జిల్లా పరిగి మండల పరిధిలోని సయ్యద్ మల్కాపూర్ గ్రామంలో పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ భాస్కర్ ఆధ్వర్యంలో వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులతో కలిసి నల్ల జెండాలు పట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు విషయంలో మొండి వైఖరి వీడాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామంలోని నాయకులు, రైతులు పాల్గొన్నారు.
నినాదాలు చేయండి. కేంద్ర ప్రభుత్వం వెంటనే కేంద్ర ప్రభుత్వం వెంటనే తెలంగాణ రాష్ట్ర ప్రజలు పండించిన వెంటనే తెలంగాణ రాష్ట్ర ప్రజలు కేంద్ర ప్రభుత్వం వెంటనే. ఈరోజు ఏదైతే కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరిగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు చెప్పిన దాని ప్రకారం ప్రతి ఇంటిపైన ప్రతి గ్రామంలో ఇంటిపైన నల్ల జెండా ఎగరవేస్తూ నిరసన కార్యక్రమాలు, అలాగే కేంద్రం కూడా తెలంగాణపై చిన్న చూపు తగదని, ఇలాగే చిన్న చూపు తగ్గితే కేంద్ర ప్రభుత్వానికి గట్టిగా సమాధానం చెప్తామని మా తెలంగాణ రాష్ట్ర తరఫున ప్రతి గ్రామం తరఫున ప్రతి పండించిన గింజ కూడా కొనాలని మా రాష్ట్రం ఆదేశాల మేరకు మేము ఈరోజు నిరసన కార్యక్రమం తెలుపుతున్నాం. ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అట్టహాసంగా సింగంరెడ్డి సుందర్ రాజ్ యాదవ్ ప్రమాణ స్వీకారం, హాజరైన మంత్రులు ఎమ్మెల్యేలు. తెలంగాణ రైతులు పండించిన 2 పంటలు బేషరతుగా కొనాలి, లేని పక్షంలో రైతుల ఆగ్రహానికి గురికాక తప్పదు. గిరిజనులకు దామాషా ప్రకారం రిజర్వేషన్ కల్పించాలి, మండిపడ్డ మాజీ మంత్రి రవీంద్ర నాయక్. అనుబంధ పోషకాహార అవగాహన సదస్సు, ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా హాజరైన జిల్లా కలెక్టర్. ఖమ్మం జిల్లాలో ఎద్దుల బండ లాగుడు పోటీలు ప్రారంభించిన మంత్రి పువ్వాడ అజయ్. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.